రాజకీయ పార్టీ విశ్లేషించుకుంటుంది కదా ఓటమికి ఈ కారణాలు కావచ్చని. నో 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 నేను అంటే రాజకీయ పార్టీ విశ్లేషించుకుంటే అది వేరే అంశం, కానీ మొత్తం రాజకీయ పార్టీగా కూర్చుని మాట్లాడే మాటలు వేరు, నా అభిప్రాయాలు వేరు. నేను ఇక్కడ వ్యక్తం చేసేవి, మీ ముందు వ్యక్తం చేసేవి కంప్లీట్ వ్యక్తిగతమైనటువంటి నా స్వాభిప్రాయాలే తప్ప వేరే అభిప్రాయాలు కాదు. అభ్యర్థుల ఎన్నిక, అభ్యర్థుల మార్పు, ఒక్కసారి ఒక రోగం వచ్చిన తర్వాత ఇక ఏది చేసినా మరణమే, అలాంటి పరిస్థితి వస్తుంది. నిజంగానే ప్రజలు మనని సరిగా చూసుకోలేదు, ప్రజలు మనం ఓడించాలి అనుకున్నప్పుడు మనం మార్చినా ఓడిస్తారు, మార్చకపోయినా ఓడిస్తారు. కారణం ఏంటంటే రెండు బలమైన వర్గాలు కలిశాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి కాపు సామాజిక వర్గం, మేము కాపులమే, కానీ మా పక్కన కాపులు లేరు, వెరీ లిటిల్ పర్సంటేజ్ మాత్రమే కాపులు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం, ఈ రెండు కూడా వెరీ పాపులర్, వెరీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కులాలు. ఇది కోస్టలాంధ్రలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మినహాయిస్తే ఈ రెండు ఎప్పుడు కలవని కలిశాయి. పవన్ కళ్యాణ్ గారిని కాపులు నమ్మారు. ఎందుకు నమ్మారు? పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక టైంలో ముఖ్యమంత్రి అవుతాడని నమ్మారు. అంటే కాపులు వైసీపీకి దూరం అయ్యారా? వైసీపీకి దూరం అయ్యారు అంటాం కంటే పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యారు.